హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. లాస్ట్ పార్ట్లో మహాదేవుడు కార్తికేయుడు వినాయకుడితో మీ ఇద్దరూ కలిసి ఋషి పరాశరుల వారి ఆశ్రమానికి వెళ్ళండి, ఇదే మీకు రెండవ పరీక్ష. ఎవరైతే ఆ మూషికాన్ని నియంత్రణలోకి తెస్తారో వారే విజేతలైనట్లు అని అంటాడు. వెంటనే వినాయకుడు కార్తికేయుడు ఋషి పరాశరుల వారి ఆశ్రమానికి బయలుదేరుతారు. ఆ తర్వాత ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. వారు వెళ్ళిపోయిన తర్వాత మహాదేవుడు, దేవి పార్వతి, నీ ఉద్దేశం ఏమిటి, ఎవరు గెలుస్తారనుకుంటున్నావు అని అడుగుతాడు. వెంటనే పార్వతీదేవి, ఎవరు గెలుస్తారన్నది మనం కూడా అక్కడికి వెళ్ళి చూద్దామని ఇద్దరూ కలిసి ఋషి పరాశరుల వారి ఆశ్రమానికి బయలుదేరుతారు. ఆ సమయంలో మూషికం ఆశ్రమంలో చేరి అంతా అల్లకల్లోలం చేస్తూ ఉంటుంది. అది చూసిన ఋషి పరాశరుల వారు, హే మహాదేవ, ఈ ఆశ్రమాన్ని ఒక అసురుడు ఆక్రమించుకున్నాడు, రక్షించండి మహాదేవా అని వేడుకుంటూ ఉంటాడు. అప్పుడే వినాయకుడు కార్తికేయుడు అక్కడికి రావడంతో ఋషి పరాశరుల వారు, మీ ఇద్దరూ ఇక్కడికి రావడం చాలా మంచిదైంది, మమ్మల్ని ఆ అసురుడి నుండి రక్షించండి అని అంటాడు. ఆ మూషికం యొక్క ఆకారాన్ని కార్తికేయుడు ఆశ్చర్యంగా చూస్తూ, ఋషివర్య, మీరేమీ భయపడకండి, ఆ అసురుడిని నేను వధిస్తాను అని అక్కడి నుంచి వెళ్తాడు. కానీ వినాయకుడు అక్కడే కదలకుండా ఆలోచిస్తూ నుంచుంటాడు. అది చూసిన ఋషి పరాశరుల వారు, వినాయక, ఏం ఆలోచిస్తున్నావు అని అడుగుతాడు. వెంటనే వినాయకుడు, ఇంతకు ముందు జరిగిన విషయం గురించి ఆలోచిస్తున్నాను. ప్రతి కార్యం వెనుక ఒక కారణం ఉంటుంది. ఇంతవరకు నేర్చుకున్న జ్ఞానాన్ని, తీసుకున్న శిక్షణను మంచి కొరకు ఉపయోగిద్దామని దీని వెనకాల ఉన్న సత్యమేమిటో తెలుసుకుంటాను అని అంటాడు. ఆ తరువాత అక్కడే ఉన్న మూషికాలను చూస్తూ వినాయకుడు, మూషికాలన్నీ పిరికి స్వభావం కలిగినవి, అలాగే ఆకలితోనూ ఉన్నాయి. ఇక్కడ అన్ని మూషికాలు తినడం అనే పనిలో ఉన్నాయి, మరి ఈ రెండు మూషికాలు ఎందుకు తినడం లేదు అని ఆలోచిస్తూ, ఇప్పుడు నాకు అర్థమైంది, ప్రతి కార్యం వెనుక ఒక మంచి ఉంటుందని. వీటి కార్యంలో మంచి అనేది జ్ఞానం, కానీ అర్థమేమిటి? నాన్నగారు పశుపతి, ఆయనే అన్ని పశువులను పాలిస్తూ ఉంటాడు. అప్పుడు కనిపించే జంటలన్నీ పశువులే కదా, శివుడు శక్తి, ఇది కూడా జంటే కదా. ఈ కనిపిస్తున్న మూషికాల్లాగా సోదరుణ్ణి వెంటనే ఆపాలి, మూషికాలను గాయపరచవద్దని చెప్పాలి అని అంటాడు. అదే సమయంలో కార్తికేయుడు కోపంతో తాడుని తీసుకొని మూషికం రూపంలో ఉన్న క్రౌంచుని బంధించి, నేను ఈ తాడుతో బంధించాను, నువ్వు ఈ ఆశ్రమానికి ఎప్పుడూ రావద్దు అని అంటాడు. అప్పుడు వినాయకుడు, సోదరా వద్దు, ఆ మూషికానికి అభయాన్నివ్వు అని అంటాడు. అప్పుడు కార్తికేయుడు, నీ ఉపన్యాసాలేవి నేను పట్టించుకొను, ఇప్పుడు ఈ పోటీలో నేనే గెలవాలి అని ఆ మూషికాన్ని బంధిస్తూ ఉంటాడు. అప్పుడు మూషికం తన నోటితో ఆ తాడుని కొరికి తెంపివేసుకొని అక్కడి నుంచి పరిగెడుతుంది. వెంటనే కార్తికేయుడు కోపంతో, మూషికాసురా ఆగిపో, ఒకవేళ నువ్వు ఆగలేదనుకో ఇక్కడ ఉన్న మూషికాలన్నిటినీ చంపేస్తాను అని అంటాడు. అది చూసి వినాయకుడు మనసులో, ఈ మూషికాన్ని ఎలా నియంత్రించాలి, బుద్ధి మహానుభావ, త్వరగా పనిచేయి, సమయం లేదు అనుకుంటూ ఉంటాడు. ఆ తరువాత వినాయకుడు తన వేణుగానంతో మూషిక రూపంలో ఉన్న క్రౌంచుని వెనక్కి రప్పించి తన తల మీద చెయ్యి పెట్టి ఋషి వామదేవుడు ఇచ్చిన శాపం గురించి తెలుసుకుంటాడు. అప్పుడు వినాయకుడు, నువ్వేమీ భయపడవలసిన అవసరం లేదు, నువ్విప్పుడు నా సన్నిధిలో ఉన్నావు అని అంటాడు. అది చూసిన కార్తికేయుడు, వినాయక, అమ్మని నాన్నని పిలిపించి నువ్వే విజయం సాధించావని ప్రకటిస్తాను అని అంటాడు. అప్పుడు వినాయకుడు,
అమ్మా నాన్నని పిలవాల్సిన అవసరం ఏమీ లేదు, వారిక్కడే ఉన్నారు అని అంటాడు. వెంటనే మూషికాల రూపం నుంచి మహాదేవుడు పార్వతి తమ నిజరూపాన్ని ధరిస్తారు. మహాదేవుడు పార్వతీదేవిని కార్తికేయుడు ఆశ్చర్యంగా చూస్తూ ఉంటాడు. అప్పుడు వినాయకుడు, నీకు ఇంతకుముందు జరిగిన విషయం గుర్తుందా? అదే దాడి చేయొద్దని చెప్పిన విషయం. ఒకవేళ పొరపాటున అమ్మా నాన్నలను గాయపరిచి ఉంటే అని అంటాడు. వినాయకుడి మాటలు విన్న కార్తికేయుడు బాధపడుతూ, అమ్మా నాన్న, మమ్మల్ని పరీక్షించడానికి మీరు ఈ రూపంలో వచ్చారా? నేను అస్సలు ఊహించలేదు. నా వల్ల తప్పు జరిగిపోయింది అని బాధపడుతూ ఉంటాడు. అప్పుడు మహాదేవుడు, కార్తికేయ, నువ్వు చేసిన పని తప్పు కాదు, అది ఒక ప్రతిక్రియ. ఆ స్థితిలో ఎవరైనా అలాగే చేస్తారు. ఈ స్థితి అనేది చాలా భయంకరమైనది. భయం, ఇది ఒక పెద్ద విఘ్నం. ప్రతి ఒక్కరి జీవితంలో ఆటంకాలను సృష్టిస్తుంది. భయం అనేది ఎప్పుడూ పెరుగుతూనే ఉంటుంది. ఆ తర్వాత నిర్ణయం స్థితి కాదు, ప్రతిక్రియ ఇస్తుంది. ఇలాంటి భయానక పరిస్థితిలో కూడా నువ్వు ధైర్యాన్ని ప్రదర్శించావు. కానీ అప్పుడు తీసుకున్న నిర్ణయం ఉందే, అదే తప్పు. ఈ స్థితిలో వినాయకుడి కూడా ధైర్యాన్ని కనబరిచాడు. ధైర్యంతో పాటు సాహసాన్ని కూడా చూపించాడు. కార్తికేయ, సాహసం అంటే కేవలం శస్త్రాన్ని ఎత్తడమే కాదు, అది మాత్రమే చాలదు అని అంటాడు. వెంటనే పార్వతీదేవి, కుమార కార్తికేయ, వినాయకుడు చూపించిన సాహసంలో కేవలం ధైర్యమే కాదు, తను నేర్చుకున్న జ్ఞానం కూడా ఉంది. అందువలన ఈ పోటీలో గెలిచింది వినాయకుడు అని అంటుంది. అప్పుడు కార్తికేయుడు, అమ్మా, నువ్వు తీసుకున్న నిర్ణయాన్ని నేను గౌరవిస్తాను. ఈ జ్ఞానానికి అర్థాన్ని తెలుసుకున్నాను. నేనొక్కనే కాదు, అందరికీ ఈ జ్ఞానం ఎంతో ఉపయోగపడుతుంది, వారిని ఉద్ధరిస్తుంది. ప్రాణుల పట్ల ఈ దయని మనం ఎప్పుడూ చూపించాలి అని అంటాడు. అప్పుడు ఋషి పరాశరుల వారు, ఈ నానా బీభత్సం సృష్టించిన ఈ మూషికానికి శిక్ష పడవలసిందే అని అంటాడు. వెంటనే వినాయకుడు, గురువర్య, ఎవరికైతే అన్యాయం జరిగిందో వారిని శిక్షించకూడదు, క్షమించవలసిన అవసరం ఉంది అని క్రౌంచుడిని శాప విముక్తుణ్ణి చేస్తాడు. అప్పుడు వినాయకుడు, అప్పుడప్పుడు శాపం కూడా వరమే అవుతుంది. నువ్వు నా దగ్గరకు రాకపోతే నేను నీ జీవితంలో ఉన్న దుఃఖాన్ని ఎలా తొలగిస్తాను? నీకు సుఖాన్ని ఎలా ప్రాప్తిస్తాను? మూషికాలు నాకు అత్యంత ప్రియమైనవి. మూషికాన్ని ఉద్ధరించడం నా కర్తవ్యమే. అందుకనే ఈ రోజు నుండి నువ్వు నా వాహనానివి. సమస్త దేవతల వాహనాలన్నీ జంతువులే ఉన్నాయి. అందుకని ఈ సృష్టి మొత్తం మనుషులకే కాదు, జంతువులకు కూడా ఎంతో ముఖ్యం. ఎవరైతే దేవతలు మిమ్మల్ని ప్రేమిస్తారో మీరు కూడా వారిని అలాగే ప్రేమించండి. మిమ్మల్ని ఎవరైతే పోషిస్తారో మీరు వారిని సంరక్షించండి. ఇది ప్రతి ఒక్కరి కర్తవ్యమే కాదు, తప్పించుకోలేని బాధ్యత. అందుకే ఈ రోజు నుండి నా వాహనానివి నువ్వే. అందరికీ మేనమామ అంటే చాలా ఇష్టం. అలాగే అందరూ కూడా నిన్ను ఇష్టపడతారు. అందుకే అందరూ నిన్ను ఉందిర్మామ అంటే ఎలుక మామ అని పిలుస్తారు. ఎవరైనా నీకు తీపి పదార్థాలు పెడితే అవి నాకిచ్చినట్లే, మూషికాలకు ఇచ్చినట్లు కాదు అని అంటాడు. వినాయకుడి మాటలు విని క్రౌంచుడు ఆనందిస్తూ, ధన్యవాదాలు వినాయక, ధన్యుడనయ్యాను అని అంటాడు. వినాయకుడు కూడా క్రౌంచుడిని ఆశీర్వదిస్తాడు. అప్పుడు మహాదేవుడు, ఎవరైతే భయానక పరిస్థితుల్లో శ్రీ గణేశుణ్ణి తలుచుకుంటారో వారు భయం నుండి ముక్తులవుతారు అని చెప్తాడు. ఆ తరువాత వినాయకుడు కైలాసానికి వెళ్ళి పాకశాలకు వెళ్ళి అక్కడున్న మిశ్రమాన్ని చూసి, ఆహా, మోదుకాలు చేయడానికి మిశ్రమం, కానీ అమ్మ నాతో ఉండ్రాళ్ళు కూడా చేయాలని చెప్పింది కదా, మరి మోదకాలు చేయడానికి మిశ్రమం మహానుభావ, ఎంత వాసన వస్తుందో అని ఆ మిశ్రమాన్ని తాకబోతూ ఉండగా పార్వతీదేవి అడ్డుకొని, వినాయక, నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు? విందు భోజనం చేసినప్పుడు ముందుగా అతిథులకు పెట్టాలి. దొంగచాటుగా ఇక్కడికి వచ్చి మోదకాలను తినడం కాదు, పద, నిన్ను శిక్షించాలి అని అంటుంది.
ఆ తరువాత పార్వతీదేవి వినాయకుణ్ణి ఆ మిశ్రమాన్ని ఉపయోగించి 108 మోదకాలు చేయమని చెప్తుంది. అది విన్న మూషికం 108 మోదకాల, ఇది చాలా కష్టం అని అంటాడు. అప్పుడు వినాయకుడు కూడా అవును చాలా కష్టం, దీనికి బదులుగా 108 గుంజీలు తీయమన్నా తీసేవాడిని, కైలాసం చుట్టూ 108 ప్రదక్షిణలు చేయమన్నా బాగుండేది, నిజంగా ఇలాంటి శిక్షలు వేస్తే ఎంత బాగుండేదో అని మోదకాన్ని తన చేతిలోకి తీసుకొని చూస్తూ అయ్యయ్యో నేను చేసిన మోదకాలు మొగ్గలా నాజుగ్గా లేవేంటి, నాలాగా లావుగా ఉన్నాయేంటి, పెద్ద తప్పు జరిగింది అని బాధపడుతూ ఉంటాడు. అప్పుడే రిద్ధి సిద్ధి అక్కడికి వచ్చి ఏం తప్పు జరిగింది అని, సిద్ధి చూస్తున్నావా మోదకాలు తినేవారే మోదకాలు తయారు చేయవలసి వచ్చింది అని అంటుంది. అప్పుడు సిద్ధి ఖచ్చితంగా ఇది పార్వతీమాత వేసిన శిక్షే అయి ఉంటుంది, అవునా అని నవ్వుతూ ఉంటారు. అప్పుడు వినాయకుడు మూషికమిత్రులారా, అమ్మాయిలకు సమాధానాల దగ్గర సమస్యలు, సమస్యల దగ్గర సమాధానాలు కనపడుతూ ఉంటాయి. ఎవరైతే మోదకాలను ఇష్టంగా తింటారో వారే రుచికరమైన మోదకాలను తయారు చేయగలరు. అర్థమైందా? లేకపోతే మా అమ్మ మోదకాలను చేయమని మీకే చెప్పేవారు కదా. తనకి బాగా తెలుసు నేను మాత్రమే రుచికరమైన మోదకాలను తయారు చేయగలనని, అది కూడా తక్కువ సమయంలో అని అంటాడు. వెంటనే రిద్ధి సిద్ధి ఓ వినాయక, నీకన్నా తక్కువ సమయంలోనే రుచికరమైన మోదకాలను మేము తయారు చేయగలము, నువ్వు అలాగే ఉండు, ఆ మిశ్రమాన్ని మాకివ్వు, నీకన్నా ఎక్కువ రుచిగల మోదకాలను తయారు చేసి చూపిస్తాము అని అంటారు. అప్పుడు వినాయకుడు లేదు లేదు, మా అమ్మ కోపం తెలుసు కదా, మీరు తప్పు చేసినా సరే నేనే శిక్ష అనుభవించవలసి వస్తుంది, అయినా ఎవరి పని వారు చేసుకుంటేనే మంచిది అని అంటాడు. అప్పుడు రిద్ధి సిద్ధి మాతా పార్వతి ఏమీ కోప్పడరులే, మేమే చెప్తాము, మాకు చేయాలనిపించి మేమే చేశామని అని వినాయకుడి దగ్గర మోదకాల మిశ్రమాన్ని లాక్కుంటారు. అప్పుడు వినాయకుడు కానీ గుర్తుంచుకోండి, ఒక్క తప్పు కూడా జరగకూడదు, ఎంతో రుచికరంగా శుచికరంగా ఉండాలి అని అంటాడు. ఆ తర్వాత మోదకాలు చేస్తున్న రిద్ధి సిద్ధి దగ్గరకు వెళ్ళి వినాయకుడు చూడ్డానికి బాగున్నాయి కానీ అది తిన్న తర్వాత తెలుస్తుంది బాగున్నాయో లేదో అని, సమయం అయ్యేలోపు త్వరగా చేయండి అని మనసులో, దీనితో అమ్మ వేసిన శిక్ష కూడా పూర్తయిపోతుంది, అలాగే 108 మోదకాలు కూడా తయారవుతాయి అని నవ్వుకుంటూ ఉంటాడు. ఆ తరువాత మహావిష్ణువు బ్రహ్మదేవుడు అందరూ కైలాసానికి వస్తారు. వారిని చూసిన పార్వతీ పరమేశ్వర్లు ఆనందిస్తూ పార్వతీదేవి మీ అందరి రాక మాకు ఎంతో ఆనందాన్ని కలిగిస్తుంది, మీ అందరికీ మా కైలాస పరివారం స్వాగతం పలుకుతుంది అని అంటుంది. అప్పుడే వినాయకుడు అక్కడికి వచ్చి ఓహో నిజంగానే ఇప్పుడు నేను ధన్యున్నయ్యాను అని అంటాడు. వెంటనే పార్వతీదేవి వినాయక నువ్విక్కడేం చేస్తున్నావు, నీకు ఒక పని అప్పచెప్పాను కదా, అది పూర్తయిందా అని అడుగుతుంది. అప్పుడు వినాయకుడు అమ్మా మీరు దాని గురించి ఏమీ ఆలోచించవద్దు, కార్యం పూర్తయింది, 108 మోదకాలు సిద్ధమయ్యాయి అని అంటాడు. అప్పుడే రిద్ధి సిద్ధి మోదకాల పళ్ళాలతో వచ్చి సిద్ధమవడమే కాదు తీసుకువచ్చేశాము, వీటన్నిటినీ వినాయకుడేం చేయలేదు, మేమే తయారు చేశాం అని చెప్తారు. వెంటనే వినాయకుడు బావుంది రిద్ధి, నువ్వే అన్నావు కదా 108 మోదకాలను నేనే తయారు చేస్తానని, నా చేతులు వద్దు వద్దు అన్నా మీరే కదా నా చేతుల నుండి మోదకాల మిశ్రమాన్ని లాగేసుకున్నారు, అప్పుడు నా చేతులకు ఎంత బాధగా అనిపించిందో ఇప్పుడు ఇంకా బాధగా అనిపిస్తుంది, ఇక్కడున్న వాళ్ళందరికీ నేనే మీకు పని అప్పచెప్పి చేపించినట్లు అనిపిస్తుంది, ఇష్టం లేకుండా చేయించానంటారు అని అంటాడు. వెంటనే రిద్ధి సిద్ధి లేదు లేదు మేమిష్టం లేకుండా చేసిన పని కాదు, కానీ ఈ మోదకాలు చేసింది నీవు కాదు మేమే, ఇలాగే అందరికీ చెప్పాలి అని అంటారు. అప్పుడు వినాయకుడు కోపంతో ఇలా చూడు దేవి అని అనబోతూ ఉండగా మహాదేవుడు శాంతించు, శాంతించండి వినాయక, ఈ మోదకాలు నీకు మంచినే చేస్తాయి అని అంటాడు. అప్పుడు పార్వతీదేవి అవును నిజమే, బ్రహ్మదేవుడు నీకు వివాహం చేయడానికి ప్రస్తావన తీసుకువచ్చారు అని అంటుంది. రిద్ధి ఇంకా సిద్ధిల వివాహం నీతో జరగాలని వారు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు అని చెప్తుంది.
వెంటనే వినాయకుడు, వీళ్ళతో నా వివాహమా, అది కూడా ఇంత చిన్న వయసులోనా అని అడుగుతాడు. అప్పుడు రిద్ధి సిద్ధి, క్షమించండి మహాదేవా, ఈ వినాయకుడు తన సూక్ష్మబుద్ధిని చాలా తక్కువగా ఉపయోగిస్తాడు అని నవ్వుకుంటూ ఉంటారు. అప్పుడు వినాయకుడు, నాకు ఉన్న బుద్ధిని తక్కువగా ఉపయోగించినా మీకన్నా నాకు బుద్ధి ఎక్కువే ఉంటుంది అని అంటాడు. అప్పుడు పార్వతీదేవి, వినాయక, యోగ్యమైన సమయంలో యోగ్యమైన వయసులో వివాహం జరగవలసిందే. ఈ రిద్ధి సిద్ధి వివాహానికి ఒప్పుకున్నారు. ఇక నీ అభిప్రాయాన్ని తెలియజేయి అని అడుగుతుంది. వెంటనే మహాదేవుడు, వినాయక, కావాలంటే నీవు ఇంకోసారి ఆలోచించుకొని నీ అభిప్రాయాన్ని తెలియచేయి అని అంటాడు. అప్పుడు వినాయకుడు, మామయ్య నన్ను రక్షించు అని అంటాడు. వెంటనే నారాయణుడు, వినాయక, కొద్ది సమయం ముందు మహాదేవుడు పార్వతీదేవి నీకు సృజనకు సంబంధించిన జ్ఞానాన్ని ఇచ్చారు కదా, అది దీనికోసమే. ఇక నీ వివాహం సరైన వయసులో సరైన ముహూర్తానికే జరుగుతుంది అని చెప్తాడు. అప్పుడు వినాయకుడు, అలాగే నాకు కూడా అంగీకారమే, కానీ ఒక్క విషయం, మనకు వివాహం జరిగిన తర్వాత మీరు బ్రహ్మలోకంలోనే ఉండాలి, ఇక్కడికి వచ్చి బడబడా మాట్లాడకూడదు అని అంటాడు. వినాయకుడి మాటలకు రిద్ధి సిద్ధి అలిగి అక్కడి నుంచి వెళ్ళిపోతారు. వారి ప్రవర్తన చూసి అక్కడున్న వారంతా నవ్వుకుంటూ ఉంటారు. ఆ తరువాత ఏం జరిగిందో నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ.